నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ప్రయాగ్రాజ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు యూపీ వైపే అందరి చూపు. సో పుణ్యస్నానాలు, కోట్లాది మంది తరలి రావడం, ఇందులో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మళ్ళీ రాజకీయ పరంగా సెటైర్లు వేసుకుంటూ ట్రోల్ చేస్తున్న నేపథ్యం. ట్రోల్స్ అనే అంశం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. అదిగో ఎక్స్క్లూజివ్గా మన విజువల్లో కూడా కనిపిస్తున్నారు. ఆర్కే రోజా గారు. రోజా గారిని ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈరోజు వైరల్ అవుతున్న వీడియోస్ ఇవి. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట మొదటి నుంచి కూడా రోజా గారు మరి ఆ మాట తత్వమో, ఆవిడ మాట్లాడే దానికి కౌంటర్లు వేయాలనో, ఆవిడని ఎంత దారుణంగా మాట్లాడాలో అంత దారుణంగా కూడా మాట్లాడతారు. అంతేకాకుండా ఆవిడ కూడా ఏం తక్కువ తినలేదు. ఆవిడ అదే స్టైల్లో ఉంటారు, అదే స్పీడ్లో ఉంటుంది ఆవిడని. ఆడు ఈడు ఇలాంటి వాడు అలాంటి వాడు, చంద్రబాబు నాయుడు గారిని వయసుకు కూడా విలువ ఇవ్వకుండా, అలాగే పవన్ కళ్యాణ్ గారి తోటి నటులు, చిరంజీవి గారితో మంచి స్నేహబంధం ఉంది ఆవిడకి, ఆ కుటుంబంతో మంచి సన్నిహితంగా ఉండే వ్యక్తి అయినప్పటికీ కూడా వాళ్ళ తమ్ముడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి అనేయాలి. పవన్ కళ్యాణ్ గారిని కూడా ట్రోల్ చేయడం. ముఖ్యంగా రోజా గారి మీద గతంలో వచ్చింది ఏంటంటే ఐరన్ లెగ్. ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం సర్వనాశనం, భూస్థాపితం అయిపోతుంది అని చెప్పి విపరీతంగా ఆవిడని ఇబ్బంది పెట్టేవారండి. మాటల్లో కానీ లేకపోతే డైరెక్ట్గానే అనేవారు. దానికి ఆవిడ కన్నీళ్ళు కూడా పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రోజా గారు ఆవిడేదో ఆ పుణ్యస్నానాలు చేయడానికి అని చెప్పి అక్కడికి వెళ్తున్నారని ఆవిడే చెప్పారు, మేము అక్కడ ఉన్నామని. ఆ రోజే మొన్న అది జరిగినట్లుగా ఆ తొక్కిసలాట, ఇదిగో ఈవిడ వెళ్ళింది, ఆ తొక్కిసలాటలో చనిపోయారు. సో ఇది ఎవరి మీద అయినా సరే ఈ రకమైన మాటలు, మొన్న ఎప్పుడో ప్రకాష్ రాజ్ గారు కూడా అక్కడ ఏదో స్నానం చేస్తున్నట్లుగా తోటి ఏదో చేసి అదొకటి హడావిడి చేశారు. అంటే ప్రతీదీ కూడా ఏదో రకంగా ప్రజల్లో నాంచడానికి, వార్త రూపంలో వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి చూసే ఈ దుస్థితి పోవాలి అన్నది ప్రతి ఒక్కరిని. అది ఎవరిని అన్నప్పటికీ కూడా అండి, రోజా గారిని అనియండి, ఇంకొకరిని అనియండి, ఇంకొకరిని అనియండి. మరి నిజంగా ఆవిడ ఐరన్ లెగ్గా? ఎవరు ఐరన్ లెగ్గులు, ఎవరు స్టీల్ లెగ్గులు, ఎవరు గోల్డెన్ లెగ్గులు, ఎవరు సిల్వర్ లెగ్గులు, ఎవరు చెప్తారండి? అంటే ప్రతిదీ కూడా ఏదో ఒక అంశం మీద ముడిపెట్టి మాట్లాడు. ఆవిడ చూడండి, ఆవిడ ఏదో ప్రశాంతంగా వెళ్తున్నది, ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం, ప్లే చేయండి. కుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాం. అదిగోనండి, ఆవిడ మాట అన్నారు, వెంటనే విజువల్స్ వేసేసారు. అదిగో ఆ తొక్కిసలాట, ఆవిడ ఇలాగ ఎంటర్ అయ్యాక ఇక్కడ తొక్కిసలాట జరిగింది, అందువల్ల ఇంతమంది చనిపోయారు. ఆవిడ లెగ్ ఇది కాదు కదా మనం ఇచ్చే మెసేజ్లు సోషల్ మీడియాలోని. విపరీతంగా ట్రోల్. అదిగో ఆవిడ ప్రశాంతంగా పుణ్యస్నానం చేస్తున్నారు. వివిఐపి కాబట్టి ఆవిడకి కూడా మంచి పరిచయాలు ఉంటాయి, నో ప్రాబ్లం. ఆవిడ ప్రశాంతంగా, ఆవిడేదో భక్తిపూర్వకంగా ఆవిడ స్నానాలు చేసి, ఆవిడేదో పుణ్యస్నానాలు చేసుకుంటే ఆవిడ వస్తే ఆవిడ లెగ్ వల్లే ఇలా జరిగిపోయిందని చెప్పి ఆవిడని ట్రోల్ చేయడం. మరొక అంశం, ప్రయాగ్రాజ్లో జరిగిన ఈ తొక్కిసలాట వెనకాతల చాలా అంశాలు ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఎందుకంటే అక్కడ చనిపోయిన వారి సంఖ్య ఎంతన్నది ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పట్లేదు. చాలా పెద్ద ఎత్తున ఈ తొక్కిసలాటలో చనిపోయారని, అంటే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరు తెచ్చే విధంగా ఆ మరణాలు ఉన్నాయి అని. సో దాని మీద అయితే పెద్దగా మీడియా కూడా ఎక్కువ సరే, ఇలాంటి క్రౌడ్ ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఎక్కడ దాకా ఎందుకండి, అక్కడ 100 కోట్లు అంటున్నారు, ఒకరోజే 3 కోట్లు వచ్చారంటున్నారు, 10 కోట్లు అంటారు, 20 కోట్లు అంటారు, 30 కోట్లు అంటారు. సుమారు 100 కోట్ల మంది దగ్గర అక్కడ చేస్తారంటున్నారు. పోనీ 100 కాదు, పోనీ 10 కోట్ల మందో 20 కోట్ల మందో అనుకుందాం. 20 కోట్ల మందో లేకపోతే 10 కోట్ల మందో ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నారు అంటే జరగకూడదు. జరగడం అన్నా చాలా దురదృష్టకరం. మన తిరుపతి ఘటన మనం చూస్తే, తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం రోజున టికెట్స్ దగ్గర అక్కడ కూడా అంతే కదా. అది ఇంకా పెద్ద గ్యాదరింగ్ ఏం కాదు, లక్షలు ఏమీ లేరు అక్కడ. మరి అలాంటి ప్లేస్లోనే జరిగింది. ఇంతకుముందు గోదావరి పుష్కరాల్లో జరిగింది. అంటే దీని మీద పాఠాలు నేర్చుకోవాలి, అధికారగణం పాఠాలు నేర్చుకోవాలి, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉండాలి. నిండు ప్రాణాలు కదండి, ఏదన్నా తీసుకురాగలం.
ఆస్తులు పోనీ అనుకోండి మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఏది పోయినా మళ్ళీ తిరిగి వస్తుందని ఒక ఆశ ఉంటుంది. ప్రాణమే పోతే ఆ కుటుంబాన్ని ఏమిచ్చి ఓదార్చగలరు? ఒక పుణ్యస్నానాలకు వెళ్ళి డెడ్ బాడీ వెనక్కి వచ్చింది అంటే ఎంత దారుణం అది. ఎవరు చేసిన పొరపాటు, ఎవరు చేసిన తప్పుకో ఎవరో బలైపోతున్నారు అన్యాయంగా. మహిళలు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇప్పుడు ఆ కుంభమేళాలో జరిగింది కూడా అసలు చెప్పి ఫిగర్లు కానే కాదు అంటున్నారు. దీనికి అక్కడ జరిగిన దానికి అసలు సంబంధమే లేదని అంటున్నారు. మరి దానికైతే ఎన్డీఏ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇది మనం అన్నది ఏం కాదు, ఎవరినో విమర్శించాలని కాదు. ఇప్పటికైనా సరే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రోజా గారి అంశం, ఇంకా ఆవిడ ముందుగానే నేను చెప్పినట్లుగా ఆవిడ కాలు పెట్టింది, ఎక్కడ కాలు పెడితే అక్కడ మసైపోతుంది. గతంలో కూడా ఆ రకంగానే అన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడేమో తెలుగుదేశం పార్టీ ఏదో ఓడిపోయిందని, నెక్స్ట్ టైం అని కాంగ్రెస్లోకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో జరిగిందని, ఇలాగ నానా రకంగా ఆవిడని ట్రోల్ చేశారు. సరే అవన్నీ మర్చిపోయారు. ఈ ఐరన్ లెగ్గో ఇందాక నేను చెప్పినట్లుగా గోల్డెన్ లెగ్లో ఏవేవో అంటుంటారు. అనడానికి ఏముంది, నరం లేని నాడికి ఏదన్నా అనొచ్చు. ఇప్పుడు ఆవిడేదో పుణ్యస్నానానికి వెళ్తే మళ్ళీ రోజా గారి టార్గెట్గా మొదలయ్యింది. మన మినిస్టర్ ఇచ్చారు, అందుకనే 11కి వాళ్ళు పరిమితం అయిపోయారు. ఎందుకు రోజా గారి మీద ఈ రకమైన, అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనం ఏదో మనకు అవకాశం ఉందని చెప్పి ఈరోజు ఒకరి మీద మనం మాట్లాడితే అది కంటిన్యూగా మనకి తిప్పి కొడుతూనే ఉంటుంది, రివర్స్ పడుతూనే ఉంటుంది. అదే ఈరోజు ఆర్కే రోజా గారికి జరుగుతున్న నేపథ్యం. ఆవిడ ఏం మాట్లాడినా ఏం చేసినా సోషల్ మీడియా సిద్ధంగా ఉంది. అది మరి టీడీపీ అకౌంట్స్ నుంచి వెళ్తున్నాయో, జనసేన అకౌంట్స్ నుంచి వెళ్తున్నాయో, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆవిడకి పడని వాళ్ళే వేస్తున్నారు, ఇవన్నీ కూడా వేరే అంశాలు. కానీ ట్రోల్స్ మాత్రం తారాస్థాయికి చేరుకొని ఐరన్ లెగ్ రోజా దెబ్బకి యూపీలో కూడా మృత్యుకోశ మోగుతుంది. ఇది దీన్ని సరే ఆవిడ ఆ రకంగా అనడం కూడా మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని ప్రజాశ్రేయస్సు కోసమో లేకపోతే ప్రభుత్వాల ముందు జరిగిన అన్యాయాలు అక్రమాలని చూపడానికో లేకపోతే మంచి చెప్పడానికి ఉండాలి. కానీ ఈ రకంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకుండి ఆవిడేదో పుణ్యస్నానానికి వెళ్తే ఐరన్ లెగ్ వెళ్ళింది అందుకని ఎంతమంది చనిపోయారని ఈ రకంగా చేయడం అన్నది మంచిది కాదు అన్నది కొంతమంది మాట్లాడేది. రోజాని ఏమన్నా తప్పులేదులే అని చెప్పి కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. ఇక మిగతా విషయాల్లోకి వెళ్తే వాట్సాప్ గవర్నెన్స్ బాబు చంద్రబాబు నాయుడు గారు మార్కు పడుతుందా, ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేది. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారికి పెద్దిరెడ్డి గారు సవాలు విసురుతున్నారండి. అసలు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది. నువ్వేం చేస్తున్నావు తానా అంటే తందానా అనే క్యారెక్టర్ ఇది అని ఇప్పుడు కూడా అంటున్నారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండగా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక జగన్ కొత్త ప్లాన్ వేస్తున్నారు. మరి అలా కోర్ టీం ఉంటుంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, అయోధ్యరామరెడ్డి గారు వెళ్ళిపోతున్నారట, సజ్జల గారు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. మరి ఆయన ప్లాన్ ఏంటి? ఇక జనసేన ప్లేనరీలో అసలు రాజకీయం మొదలవుతుంది అని వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ తీర్థం కానీ జనసేన తీర్థం కానీ పుచ్చుకుంటున్నారు. మరి తెలుగుదేశంతో ఇన్నాళ్ళు వైరు ఉన్నవాళ్ళు పక్క పార్టీలకు వెళ్ళిపోతే టీడీపీ ఏం చేయగలదు? అందుకని అరెస్టులు అవ్వట్లేదు. అది ఇది ఒకటే అన్నట్లుగా వస్తున్న ప్రచారం. మరి దీన్ని ఏ రకంగా ఛేదిస్తారో చూడాలి. లేకపోతే బీజేపీయే ఇది కొత్త ప్లాన్ వేస్తున్నది 2029 కానీ మరొక ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ఈనాటి ప్రైమ్ డిబేట్లో మోకా ఆనంద్ సార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రమేష్ గారు, వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే అండి వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, ఏంటి మీ హయాంలో 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు, అరాచకం అన్యాయాలు మొత్తం అంతా చేశారు. ఇప్పుడు వీళ్ళు చూడండి 7 నెలల్లో 8 నెలల్లోనే వాట్సాప్ గవర్నర్స్ అట 161 అనుబంధాలకు పౌర సేవలకు సంబంధించి అన్నీ కూడా వాట్సాప్లో వాళ్ళు అద్భుతంగా ఎవరు కూడా కష్టపడకుండా ఇబ్బంది పడకుండా తీసుకొచ్చే విధంగా వెళ్తున్నది. కూటమి దూసుకుపోతుంది అని ఇప్పుడు వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏదైనా చెబుతాడని చెప్పి ఆ సామెత చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ బాగా చక్కగా సరిపోతుందండి. ఎందుకంటే వీళ్ళు ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, లేకపోతే అందరూ కూడా అదే నిజం అనుకుంటారని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇప్పుడేదో కొత్తగా మొదలుపెట్టి వాళ్లే క్రియేట్ చేసి వాళ్లే ప్రజలందరికీ అందజేస్తున్నట్లుగా ఈరోజు చెప్తున్నారు. మీకు తెలుసో తెలీదో ముందు ఒకసారి ఈ వీడియో చూడండి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ వాట్సాప్ గవర్నెన్స్కి బాటలు వేయడం జరిగింది.
సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువగా ఉంటాయి. వాట్సాప్ లో గ్రామ వార్డు సచివాలయాల శాఖను సూచించే మొబైల్ నెంబర్ కు కేవలం హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు, సచివాలయంలో మీరు పెట్టుకున్న దరఖాస్తు ఏ దశలో ఉందన్న సమాచారం ఇట్టి అందుతుంది. అలాగే నవరత్నాల పేరిట ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాలకు మీరు అర్హులేనా, లేదంటే ఏ కారణంతో మీరు అనర్హులుగా పేర్కొంటున్నారన్న సమాచారం కూడా తెలిసిపోతుంది. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల శాఖ తమ అధికారిక ప్రభుత్వ సేవల పోర్టల్లు అవసరమైన మార్పులకు కసరత్తు చేస్తోంది. దీనికి తోడు ఈ సేవల కోసమే ఒక మొబైల్ నెంబర్ ను కేటాయించి ఆ నెంబర్ కు ఎవరైనా కేవలం మెసేజ్ చేస్తే చాలు ఈ సేవలు పొందవచ్చు. ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్ అకౌంట్ ను సచివాలయాల ఇప్పుడు చెప్పండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే 2023లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున పైలట్ ప్రాజెక్ట్గా ఆ రోజున ఏం చేసుకున్నారంటే దీన్ని జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఫ్రీగా క్యాస్ట్, ఇన్కమ్, 1Bలు, అడంగల్స్ ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఫ్రీగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఎవరైతే అప్లై చేసుకుంటారో కాదండి రమేష్ గారు కూడా అప్లై చేసుకున్నప్పుడు కాదు ఓకే రమేష్ గారు పోను మంచి కార్యక్రమం చేపట్టారు కానీ దానికి కూడా పేరు యాడ్ చేస్తారా జగనన్న సురక్ష అని? ఇది కాదండి, యాక్చువల్గా జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఆ రోజు అందజేయడం జరిగింది. అందజేసేటప్పుడు ఎవరైతే అప్లై చేశారో ఆ అప్లై చేసినప్పుడు ఆ వెబ్సైట్ లో గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్ లో వాళ్ళకి వాట్సాప్ నెంబర్ ఉందా లేదా అని ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ కనుక మనం వాట్సాప్ నెంబర్ ఉంది అంటే ఆ రోజే సర్టిఫికేట్ ఎవరైతే డెలివరీ అవ్వాలో వాళ్ళకి సర్టిఫికేట్ ఆ రోజే జనరేట్ అయ్యి వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి వెళ్ళి ఓకే మీరు చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. పనులండి ప్రజలకు పనికొచ్చేది ఎవరు చేస్తాయండి? మీరు ఏంటి మీరు ఇంట్లో కదండి. ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ ఏదో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్రియేట్ చేసిన మీ దగ్గర ఎందుకు ఆగింది? కాదండి మీ దగ్గర ఎందుకు ఆగింది? అది ఎందుకు అమలు చేయలేకపోయారు? మా దగ్గర ఆగలేదండి, అదే చెప్తున్నా నేను. నన్ను చెప్పనివ్వకుండా మీరు మధ్య మధ్యలో అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అనేది మా దగ్గర ఆగల. ఆ రోజున వెబ్సైట్ లో అది క్లిక్ చేస్తే వాట్సాప్ నెంబర్ ఉంది అని చెప్పి మనం పెడితే ఆ వాట్సాప్కి అది వెళ్ళిపోద్ది. కానీ ఏంటంటే ట్రయల్ పీరియడ్గా ఆ రోజున ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అని చెప్పి వాళ్ళు ఆ ట్రయల్ మోషన్లో చూడటం జరిగింది. చూసిన తర్వాత జగనన్న సురక్ష కార్యక్రమంలో రీఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పి గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్లో ఎవరు కూడా అసలు సర్టిఫికేట్ అప్లై చేయకుండానే వాళ్ళు అడిగితే డైరెక్ట్గా రీఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ అని చెప్పి ఆ సర్టిఫికేట్ ఆప్షన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ వెళ్ళిపోయేదండి. దీన్ని 90% ఆఫ్ డేటా ఈ రోజున ఆ వాట్సాప్ సర్వర్లో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఎవరన్నా గతంలో చదువుకోకుండా ఎవరన్నా అన్ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోకపోతే వాళ్ళ డేటా మాత్రమే లేదు. ఈ రోజున దాన్ని పట్టుకుని మేమేదో వాట్సాప్ గవర్నెన్స్ కొత్తగా క్రియేట్ చేసి ప్రజలకు అందజేస్తున్నాం, ప్రజలకి 161 సర్వీసుల్ని మేము ఫ్రీగా వాట్సాప్ ద్వారా ఇస్తున్నామని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సరే, ప్రచారం చేసుకోవడంలో వాళ్ళు సిద్ధాస్తులు, దానికి ముందుంటారు, మేమేం కాదనం. కానీ కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే ఇది తయారు చేసింది, వాళ్ళు మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, మేమే చేసామనేది తప్పు. అది లేదండి, అది కాదండి. ఇవన్నీ కూడా ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండవు, పార్టీలు మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. ఇది టెక్నికల్ ఇష్యూలు. మీరు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. ఇప్పుడు అదే వర్మ గారు ఆ టెక్నికల్ ఇష్యూస్ లోనే ఒక క్యాష్ సర్టిఫికేట్ గతంలో అప్లై చేస్తే విఆర్ఓ సిగ్నేచర్ ఉండాలి, ఆర్ఐ సిగ్నేచర్ ఉండాలి, ఆ తర్వాత ఎంఆర్ఓ సిగ్నేచర్ ఉండాలి. కానీ ఈ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత విఆర్ఓ సిగ్నేచర్ తీస్తారు. ఎందుకంటే రీఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆప్షన్ లో ఆటోమేటిక్ గా అది మళ్ళీ డైరెక్ట్ గా ఎంఆర్ఓ గారికి వెళ్ళిపోద్ది. పాత సర్టిఫికేటే కాబట్టి ఆ సర్టిఫికేట్ మళ్ళీ జనరేట్ అయిపోయి వాట్సాప్ కి వెళ్ళిపోద్ది. ఓకే రమేష్ గారు ఏంటి పెద్దిరెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటండి? పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసురుతున్నారు, కావస్తే నన్ను శిక్షించు, కావస్తే నన్ను అరెస్ట్ చేయన్నట్లుగా ఇండైరెక్ట్ గానే చెప్తున్నాడు ఆయన. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? పెద్దిరెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి పెద్దిరెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. ఎందుకంటే ఈ రోజున పెద్దిరెడ్డి గారు ఈ రోజే కాదు, ఆ రోజు మదనపల్లి ఫైల్స్ ఇష్యూ జరిగిన రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ఇప్పించి డీజీపీని, సిసిఎల్ఏ కమిషనర్ గారిని మదనపల్లి పంపించడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. మేము కనుక ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా మా మీద కేసులు పెట్టి మీరు అరెస్టులు చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు సవాల్ చేశారు పెద్దిరెడ్డి గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారైనా సవాల్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారైనా సవాల్ చేస్తారని. ఎందుకంటే వాళ్ళు నీతి నిజాయితీతోటి అక్కడ తప్పు జరగలేదు కాబట్టి, ఈ రోజున అక్కడ ఉన్న ఫారెస్ట్ ప్లాంట్స్ విషయంలో తప్పు జరగలేదు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా సవాల్ విసిరి
తప్పు అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఓకే. నిజంగా తప్పు జరిగింది అనుకోండి, వీళ్ళ చర్యలు తీసుకోవచ్చు. అక్కడ ఏ తప్పు లేనప్పుడు ఓకే. పెద్దిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారినైనా సవాల్ చేస్తారు, మరొకరినైనా సవాల్ చేస్తారు ఆయన. ఓకే. ఆనంద్ సార్ గారు, సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే ఉందండి. ఓకే అండి. ఓకే ఓకే ఆనంద్ సాగర్ గారు, ఏంటి చెప్పండి సార్. ఏంటి సార్ ఈ కాన్ఫిడెన్స్ ఏంటండి? పెద్దిరెడ్డి గారు సవాళ్ళు విసురుతున్నారు డిప్యూటీ సీఎం గారికి. ఏదో బాబు గారు తానా అంటే ఈయన తందానా అనే క్యారెక్టర్ తప్పించి అసలు ఏం చేయగలిగావు నువ్వు, నా తప్పులు ఏమున్నాయి చూపించు అని చెప్పి డైరెక్ట్గానే మాట్లాడుతున్నాడు ఆయన ప్రెస్ మీట్లోనే. అంటే వాళ్ళు తప్పులు చేసినట్టా చేయనట్టా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు సామెత ఒకటి ఉందండి, అందరూ సామెతలు చెప్తున్నారు కాబట్టి మనం కూడా చెప్పుకోవాలి. రంకు నేర్చిన వాడు బొంకు నేరుస్తాడని. వాళ్ళు పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిత్తూరు జిల్లాని చిత్తుగా దోపిడీ చేసి అరాచకం చేసి అక్కడ ఒక రౌడీ రాజకీయాన్ని వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. వంశపారంపర్యంగా చేసుకుంటున్నట్టుగా చేస్తున్నారు. పెద్దిరెడ్డి అవినీతి పరుడు కాదని చిత్తూరు జిల్లాలో ఏ ఒక్కరైనా అంటారా అతను అవినీతి పరుడు కాదని? అతను అరాచకవాది కాదని ఎవరైనా అంటారా? పాలు తాగే పిల్లడి దగ్గర నుంచి పళ్ళు ఊడిపోయిన ముసలోడు వరకు కూడా అతనికి భయపడతారు, గడగడలాడతారు. రోడ్డు పక్కన నిలబడాలంటే అతను లారీలకు భయపడతారు. అతని గురించి మాట్లాడాలంటే, రోడ్డు ఎక్కి మాట్లాడాలంటే భయపడతారు. ఇంట్లో అతని గురించి చర్చించుకోవాలంటే భయపడతారు. అతనికి వ్యతిరేకంగా ఏదన్నా కంప్లైంట్ చేద్దామంటే భయపడతారు. ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే భయపడతారు. అటువంటి రౌడీ రాజకీయంతో, దోపిడీ రాజకీయంతో, అరాచక రాజకీయంతో అతను కోట్లాది రూపాయలకు పడగలెత్తినటువంటి ఒక రాజకీయ దోపిడీదారుడు. అటువంటి వ్యక్తి ఏదైనా సవాల్ చేస్తాడు. మదం అండి, డబ్బు మదం. ఆ జిల్లాలో అతనికి ఉన్నటువంటి ఆ గోండాయిజం, ఆ ముఠాతత్వం, కుల రాజకీయాలు, దాంతో సవాల్ చేస్తున్నాడు. అతను మదమెక్కి సవాల్ చేస్తున్నాడు. చూద్దామండి, ఆయన సవాల్ చేశాడు కదా, ఒక ఉప ముఖ్యమంత్రిని సవాల్ చేశాడు, ఒక ప్రభుత్వాన్ని సవాల్ చేశాడు. ఎప్పుడు తేలుస్తారు కదా, ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి. ఎవరు అవినీతి పరులు, ఎవరు అవినీతి పరులు కాదు, అతని సంగతి ఏంటి, అతని మూలాలేంటి, అతను రాజకీయంగా అతను ఏ విధంగా ఎదిగాడు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి రేపు పొద్దున్న. ఒక్క విషయం ఆనంద్ సార్ గారు స్ట్రైట్గా ఓపెన్గా చెప్పండి. సమాజంలో వస్తున్న వాయిస్ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న అంశం ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వైఎస్ఆర్సీపీలో ఎవరైతే మీరు అక్రమాలు చేశారన్నారో, అన్యాయాలు చేశారన్నారో వాళ్ళందరూ జనసేన కానీ బీజేపీ కానీ వెళ్ళి ఆ తీర్థాలు పుచ్చుకుంటున్నారు. పుచ్చుకోవడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ అందులోకి వెళ్తే ఏం చేస్తారు మీరు? మీకు వైసీపీకి వైరం ఎక్కువ అండి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. బీజేపీకి వైసీపీకి అయితే పెద్ద వైరం లేదు, ఎంతో కొంత జనసేనకి అయితే ఉంది, కానీ మీ అంత లేదు. మీరే తాడో పేడో తేల్చుకుంటున్నారు మొదటి నుంచి కూడా, అటు జగన్ ఇటు చంద్రబాబు అన్నట్లుగానే. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళు పార్టీల్లో జాయిన్ అయితే మీ పరిస్థితి ఏంటి? ఇది జరుగుతున్న చర్చ. ఒకటి సార్, రాజకీయ పార్టీలు మార్చుకునే అవకాశం భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది. గంటకో పార్టీ, పూటకో పార్టీ, నిమిషానికో పార్టీ మారే అవకాశం ఉంది కాబట్టి మారుతారు. తలదాచుకునే అవకాశవాద రాజకీయ నాయకులు వీళ్ళంతా పదవుల కోసం ఏ చెరువులో నీళ్లుంటే ఆ చెరువులోకి పోయి చేరే కప్పలు అంటూ. ఓకే, ఆ చెరువులోకి వెళ్తే పునీతులు అయిపోయినట్టే కదా. ఏమండి, ఆ చెరువులోకి వెళ్తే పునీతులు అయిపోయినట్టే వాటిలో భావిస్తారు, కానీ అక్కడ కూడా ఉండరు. వాళ్ళు మళ్ళీ సమయానికి వెనక్కి వస్తారు, లేదా ఇంకో చోటుకి వెళ్తారు. ఇది పరాన్న జీవులు సార్ వీళ్ళు. నా వాయిస్ మీకు కరెక్ట్ రీచ్ అవ్వలేదు. నా పాయింట్ ఏంటంటే, తప్పులు చేసిన వాళ్ళు, అన్యాయాలు చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉంటే మీరు అంటున్న వాళ్ళు జనసేన పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ వెళ్ళిపోతే పునీతులు అయిపోతారా? ఖచ్చితంగా కారండి. ఎట్లా అవుతారు అని సమాజం అనుకోవట్లేదు కదా, ప్రజలు అనుకోరు. ఆ పార్టీ అనుకోవచ్చు, ఏ పార్టీ వాళ్ళు చేర్చుకున్న వాళ్ళు అనుకోవచ్చు. మా పార్టీలోకి వచ్చేసాడు కాబట్టి ఇతను పతివ్రత అయిపోయాడు, ఇతను పాపాలన్నీ కడిగేశాం, గంగలో మునిగేశాడు, మా పార్టీ గంగ లాంటిదని అనుకోవచ్చు. కానీ కాదు, ప్రజల దృష్టిలో వాళ్ళ మీద ఉన్న ముద్ర వాళ్ళ మీద శాశ్వతంగా ఉంటుంది తప్ప ఆ ముద్ర చెరిపోయడం ఎవరి తరం కాదు. ఓకే, రైట్. ఆంజనేయ రెడ్డి గారు ఎక్కువ మీ పార్టీ వైపే చూస్తున్నారట.
వాస్తవం ఇది. పెద్దిరెడ్డి గారి సవాల్ గురించి కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది, మీరు రాయలసీమ వాసే కాబట్టి. వర్మ గారు, నేను రాయలసీమ కాదు, నెల్లూరు. ఓకే, రాయలసీమ కదా సార్, నెల్లూరు రాయలసీమ కాదా? కాదండి, నెల్లూరు కదా, సర్కార్ అండి. ఓకే ఓకే ఓకే, సర్కార్. సర్కార్. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నా, నెల్లూరే మాది. ఓకే, నేనేమంటున్నా అంటే, నాకు ముందు మాట్లాడిన అంటే మీకు బార్డర్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ? చిత్తూరు, తిరుపతి ఇవన్నీ చిత్తూరు, కూడా కడప, రాయలసీమలోకి వస్తాయి. కర్నూలు, మీకు ఎక్కడ అనంతపురం కట్ అవుతుంది? రాయలసీమ అండి. లేలే, నెల్లూరు జిల్లా నుంచి కొత్త జిల్లా తిరుపతి జిల్లా ఓకే ఏర్పడింది. ఓకే, అందులో కొత్త జిల్లా ఏర్పడ్డాక. ఓకే, పాత- ఫైన్ ఫైన్, ఓకే, అది కన్ఫ్యూజ్ చేయండి. ఇది నెల్లూరు జిల్లా. ఓకే ఓకే, మాకు కందుకూరు కలిపారు ప్రకాశం జిల్లా నుంచి ఓకే, నెల్లూరు ఓకే, జిల్లాకి. మళ్ళీ అదేదో కందుకూరు కూడా మారుస్తారని వార్తలు వస్తున్నది, ఎంతవరకు నిజం నాకైతే తెలియదు. ఇలా మీరు అడిగిన ప్రశ్న, చాలా మంది మీ పార్టీ వైపు చూస్తున్నారని. దేశంలో ప్రజలంతా మా పార్టీ వైపు చూశారు కాబట్టి ఈరోజు మేము దేశంలో అధికారంలో ఉన్నాము. కేంద్రంలో 3వసారి అధికారంలో ఉన్నాం. దేశంలో 75% భూభాగంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న, వైసీపీ నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారా? కింద స్థాయిలో అనేక మంది వైసీపీ నాయకులు బీజేపీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఎవరైతే తప్పులు చేయలేదో, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారు. కానీ మీరు ఈ పై నాయకులు బీజేపీలో చేరుతారా లేదా? ఈ మధ్యకాలంలో మీరు చూశారు, ఒక ఆయన ఎర్ర గంగిరెడ్డి అని ఆయన, ఒక మన ఎర్రచందనం స్మగ్లర్ ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. వైసీపీ తోటి అంటగాగారు. ఆయన బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేసినప్పుడు బీజేపీ అధినాయకత్వం ఆమోదించలేదు, ఆయన్ని చేర్చుకోలేదు కూడా. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు, తెలుగుదేశం నాయకులు చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు మారుతుంటారు. వారికి నమ్మకము, ఆ పార్టీ యొక్క సిద్ధాంతము, నాయకత్వం మీద, నాయకుడి మీద విశ్వాసము, నాయకుడి యొక్క నాయకత్వాన్ని ఆమోదిస్తే ఏ రాజకీయ పార్టీలో చేరొచ్చు. బట్ చేరుతున్న సందర్భంలో ప్రతి రాజకీయ పార్టీ ఆలోచిస్తుంది, స్క్రీన్ చేస్తుంది. అలా నాయకుడు మా పార్టీలో చేరుతున్నప్పుడు ఆయన యొక్క గత చరిత్ర ఏమిటి, ఆయన ఏం చేశారు, ఆయన వల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుందా, పేద ప్రజలకు ప్రయోజనం ఉంటుందా, ఇవన్నీ కూడా లోతుగా ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచిస్తుంది. ఆంజనేయుడు గారు ఒక్క నిమిషం ఓపెన్ గా మాట్లాడుకుందాం. మనస్సాక్షితో చెప్పండి, అన్ని పార్టీలు అలా చూసి ఈయన ఎంత మంచివాడు, ఈయన ఎంత గొప్ప సంఘ సేవకుడు అని చెప్పి పార్టీలో చేర్చుకుంటున్నారండి? మేము అది చూస్తామండి. మిగతా పార్టీల సంగతి నేను మాట్లాడడం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ప్రతినిధిగా, అనేక రోజులుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా, నేను పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిగా నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఒక్క నిమిషం ఆంజనేయుడు గారు, మీరు చెప్పిన దానికే వైసీపీ వరకు అబ్జెక్షన్ ఉందా? రమేష్ గారు చెప్పండి ఏంటి? ఇప్పుడు ఆయన ఎర్రగంగిరెడ్డి గారిని మేము చేర్చుకోలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. వైజాగ్లో అడారి ఆనంద్ అని చెప్పి మా పార్టీ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన విశాఖ డైరీలో చాలా అవినీతి అక్రమాలు చేశారని చెప్పి అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయించారు. చంద్రగాల అయ్యన్న పాత్రుడు గారు కూడా స్పీకర్ గా దాని మీద హౌస్ కమిటీ దీని మీద వెంటనే వేయాలని చెప్పి హౌస్ కమిటీ వేయించి ఆదేశించారు. అలాంటి వ్యక్తిని మరి అక్కడ తప్పులు జరిగినాయని చెప్పి ఒక్క నిమిషం ఆంజనేయుడు గారు, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి హౌస్ కమిటీ 3 పార్టీలు కలిపేస్తే మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. 11 అడిగాను సార్ ఆంజనేయుడు గారు సబ్మిషన్ అని. Please allow me to complete my point of view. Then you can come. When your turn comes, you can speak. Please. మనం ఒక సంస్కారవంతంగా, సభ్యతగా మనం చర్చ చేస్తున్నాం. చాలు ఆపియండి, చాలు వెయిట్ ఇచ్చారు కదా అవకాశం. సార్, వర్మ గారు 11 ఛార్జ్ షీట్లు ఉన్న నాయకుడు, 18 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఏలారు, పరిపాలించారు. ఏం జరిగిందో మనం చూసాం.
కాబట్టి ఆయన అడారి ఆయన విశాఖ డైరీ చైర్మన్, ఆయన మీద ఆరోపణలు ఉండొచ్చు. అవి ఎంతవరకు నిజమో ఏందో పార్టీ లోతుగా ఆలోచిస్తుంది. ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటారు. ఈ రోజు మా పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వము ఒక నీతి నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకత్వము ఏ నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలు నిర్ణయం తీసుకుంటుంది. ఒకటి. రెండోది, మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయం వచ్చారు. అయ్యా, ఆయన చిత్తూరు జిల్లాలో ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరండి? ఆయన చేసిన దౌర్జన్యాలు తెలియని వాళ్ళు ఎవరండి? ఆయన ఊర్లోనే కాదు, ఆయన అత్తగారి ఊర్లో కూడా భూములు కబ్జా చేశాడని వార్తలు వచ్చాయి. దానికి సాక్ష్యాలు కూడా లభించాయి. వారి శ్రీమతి గారు, ఆ తల్లి గారి ఊర్లో కూడా. కాబట్టి 100,000 ఇప్పుడు ఈ రోజు బయటకు వచ్చింది. ఏమంటామంటే మనం ఇంగ్లీష్ లో టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్, సముద్రంలో నీటి బొట్టు లేదా ఒక చిన్న ఐసు ముక్క లాంటిదే బయటకు వచ్చింది. ఇంకా ఈ గత 5 సంవత్సరాలు జరిగిన దుర్మార్గాలు, దోపిడీలు ఏమేమి బయటకు వస్తున్నా, మొన్న గనుల వెంకటరెడ్డి గారి విషయం కూడా కొత్తగా వచ్చింది కదా. 160 కోట్ల రూపాయలని ఏ విధంగా ఆయన కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పాడు. 3 కోట్ల రూపాయల మిషన్ ని 8 కోట్లకి ఏ విధంగా కొనుగోలు చేశాడు. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ బయటకు వస్తున్న సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సవాల్ చేయొచ్చు. ఎవరిని కూడా మేకపోతు గాంభీర్యం. సవాల్ చేయకుండా ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, ఆయన మనుషులకి, ఆయన కార్యకర్తలకి ఏ విధంగా ధైర్యం ఇవ్వగలడు? ఒక్కరు కూడా రారు. ఆయన సవాల్ చేయకుండా ఇంట్లో కూర్చున్నారు అని చెప్పారు అనుకోండి, ఆయన దగ్గరికి ఒక్కరు కూడా రాదు. నేనేమంటున్నా అంటే, లెటస్ సి ఆయన చేసిన దౌర్జన్యాలు. ఒక ఆయన రామచంద్ర యాదవ్ అని ఆయన ఒక పార్టీ పెట్టుకుంటే ఎంత దుర్మార్గంగా చేశారు. పార్టీ పెట్టక ముందు ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఆయన ప్రాణాలను చంపేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఇంట్లో ఉండే మొత్తం ధ్వంసం చేశారు. పార్టీ పెట్టుకున్న తర్వాత ఎన్నికల ప్రచారంలో ఆయన మీద దాడి చేశారు. దాడి చేసి ఆయన పోలీస్ స్టేషన్కి రక్షణకు పోతే పోలీస్ స్టేషన్ లోనే దాడి చేశారు. ఇవన్నీ కూడా చరిత్ర, మనకి ఇవన్నీ రికార్డెడ్. మనం బయటకు వచ్చి సవాళ్ళు విసురుతున్నాను, నేను ఏమైనా చేసుకుంటే ఏమేం ప్రజలు నమ్మరు. ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు. కాబట్టి ఈ రోజు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. వీటన్నిటిని ఎదుర్కోవాలి వైసీపీ పార్టీ. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంది. ఆయన ఈ రోజు చాలా స్పష్టంగా సాక్ష్యాలతో సహా దొరికిపోయాడు. ఆయన ఏ విధంగా అటవీ భూముల్లో ఆక్రమించాడు, ఎన్ని 20 ఎకరాలు ఏ విధంగా తండ్రి నుంచి ఆ కొడుకు మారింది, మళ్ళా కొడుకు నుంచి తండ్రికి మారినప్పుడు ఏ విధంగా అదే భూమి పెరిగింది, ఆ తర్వాత అడంగుల్లో ఎన్ని ఎకరాలు ఉంది, ఫైనల్ గా రిజిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత 21 ఎకరాలు 75 ఎకరాలకి ఎట్లా వెళ్ళింది. దేర్ ఆర్ ఆల్ రికార్డెడ్ ఎవిడెన్స్. దేర్ ఆర్ ఆల్ చాలా స్పష్టంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆయన ఇన్ని రోజులు నడిపి కారణం ఏమిటంటే ఆయన జమానా నడిచింది. ఆయన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు 7వసారి గెలిచారు. ఆయన జమానా నడిచింది. ఏ రికార్డులైనా తారుమారు చేయగలరు, ఎవరినైనా బెదిరించగలరు, అవసరం వస్తే సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టగలరు. కాబట్టి నడిచింది. కానీ ఇంకా నడవు అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఈనాటి కూటమి ప్రభుత్వము అన్ని విషయాలను చాలా లోతుగా పరిశీలిస్తుంది. హేస్టీ డిసిషన్స్ తీసుకోరండి. హేస్ట్ డిసిషన్స్ తీసుకోరు. ఇంగ్లీష్ లో సామెత ఉంది, డెసిషన్ ఇన్ హేస్ట్ అండ్ రిపెంట్ ఇన్ లీజర్. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము, లీజర్ గా పశ్చాత్తాపం అట్లుండదు. ప్రతి ఒక్కటి వాటర్ టైట్ కేసు తయారు చేస్తుంది కూటమి ప్రభుత్వము. ఇక్కడ అనుభవం గల ముఖ్యమంత్రి ఉన్నారు, నీతి నిజాయితీతో ప్రజల కోసం పనిచేసే ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, శక్తి సామర్థ్యం గల కేబినెట్ మీటింగ్ ఉంది. ఈ రోజు కేబినెట్ లో మంత్రులు లేరు. ఎప్పుడు పోలవరం పూర్తి అవుతుందంటే పవన్ కళ్యాణ్ 4వ పెళ్ళైనప్పుడు పూర్తి అవుతుందనే మంత్రులు లేరు. ఈ రోజు ఎప్పటికప్పుడు పోలవరాన్ని పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు, పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నారు. అన్ని అవగాహన కలిగిన మంత్రులు ఈ రోజు కేబినెట్ ఉంది, శక్తి సామర్థ్యాల కేబినెట్ ఉంది. ఎవరు కూడా తప్పించుకోలేరు. మేకపోతు గాంభీర్యము, ఫేక్ సవాళ్ళకి ఎవరు కూడా భయపడరు. ఓకే కిరణ్ రెడ్డి గారు మీ బాస్ కి సవాల్ విసురుతున్నారు. నువ్వు ఎవరో చెప్తే నువ్వు ఆడడం కాదు, దమ్ముంటే చూపించు. గతంలో ఏదో చేస్తానన్నావు, 40,000 కోట్ల ఇసుకలో కొట్టేసేవన్నావు. దాని మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు నన్ను అరెస్ట్ చేయలేదు? ఎందుకు నా మీద అటాక్ చేయలేదు? జరుగుతాయి సార్. పెద్దిరెడ్డి గారి సవాలు నిన్న ప్రెస్ మీట్ లో చూస్తే నాకు పుష్ప సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది సార్. పుష్ప సినిమాలో విలన్ లాంటి హీరో, హీరో లాంటి విలన్, ఆ క్యారెక్టర్ IPS కి సవాల్ చేస్తుంది. అంటే దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు అని. అంటే పుష్ప అక్కడ నేరం చేయలేదనే, లేకపోతే ఆ పుష్ప క్యారెక్టర్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయలేదనే,
ఏంటి దాని అర్థం? అంటే మీరు సవాల్ చేసినంత మాత్రాన మీరేమి నిర్దోషులని కాదు, ఖచ్చితంగా ఒక కమిటీ వేశారు. అంటే పెద్దిరెడ్డి గారు ఇప్పుడు హీరో క్యారెక్టరా ఏపీ రాజకీయాల్లోని? నేను అనట్లేదు కదా సార్, హీరోనా విలనా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఎర్రచందనం దొంగల్ని స్మగ్లింగ్ చేసే అతను హీరోనా విలనా అంటే ప్రజలు నిర్ణయిస్తారు. ఇసుక మాఫియా చేసే వాళ్ళని హీరోనా విలనా అంటే ప్రజలు నిర్ణయించారు ఆల్రెడీ. ఆ భూ కబ్జాలు చేసేది హీరోనా విలనా అంటే ప్రజలు నిర్ణయిస్తారు. పొంగనూరు లేకపోతే మదనపల్లి ఈ 2 కాన్స్టిట్యున్సీల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేసిన అరాచకాలు గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు, అంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే అంగళ్ళలో రాళ్ల దాడి చేపించింది ఎవరండి? ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు అనే ఒక పార్టీ అధినేత ఆయన ఇంటి మీదకి వెళ్ళి పిల్లలని లేదు, మహిళలను లేదు, ఇష్టారీతిన ఇల్లు అద్దాలు ధ్వంసం చేసి, కార్లు పగలగొట్టి ఇల్లు ధ్వంసం చేసి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు మనుషులు సార్? అంటే ఒక మాట మాట్లాడితే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టారు సార్. కాదండి కిరణ్, ఒక్క విషయం, ఇప్పుడు గతంలో వాళ్ళు చేశారు, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీకు తెలుసు, తోడండి ఆ కేసుల్ని. ఎవరైనా ఆపుతారా? అరే ఎంతసేపు వాళ్ళు అప్పుడు చేశారండి, వాళ్ళు కేసులు మాఫీ చేసుకున్నారు, మీరేం చేస్తున్నారో చెప్పండి స్వామి. అదే చెప్తాను సార్, అదే చెప్తాను సార్. ఖచ్చితంగా సార్, ఇట్ టేక్స్ సమ్ టైం సార్. ఇప్పుడు సినిమా కాదు కదా, 3 గంటల సినిమాలో మొత్తం విలన్లు 100 మందిని నరికేసి చంపేసి ఇవన్నీ ఇంకా కామన్ డైలాగులు, చట్టం తన పని తాను చేసుకుపోద్ది, ఇవన్నీ ఇంకా రొటీన్ డైలాగులు అంటే ఓకే 8 నెలలు అయింది, అదే కదా వాళ్ళు అంటున్నారు. ఒకటి చెప్తాను సార్, ఒకటి చెప్తాను. కసబ్ అనే వ్యక్తి ముంబైలో అక్రమంగా ప్రవేశించి 100 మందిని చంపాడా లేదా? చంపాడు కదా, అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు, కసబుకి తెలుసు, అతను పంపించిన వాళ్ళందరికీ తెలుసు. కానీ అతన్ని కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచి విచారించి అతనికి కూడా ప్రూవ్ చేసుకోవడానికి లేకపోతే వాదించుకోవడానికి కొంచెం అవకాశం ఇచ్చి అతను ఏం తింటానంటే ఆ తిండి పెట్టి ఆఖరికి అతనికి ఉరిశిక్ష చేశారు. మనకు తెలియదా అతను చంపాడు, అందరిని వెంటనే ఉరిశిక్ష చేయాలని? కాకపోతే మన చట్ట వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థ అందరికీ వెసులుబాటు ఇస్తుంది. కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఆయన 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. కూటమి పెద్దలే వైఎస్ఆర్సీపీలో తప్పులు చేసిన వాళ్ళని కాపాడుతుందని ఉన్న టాకు వాస్తవా సార్? ఎవరిని కాపాడాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు సార్. ఒకటేంటంటే కూటమి ప్రభుత్వం చాలా బిజీగా ఉంది. ఏం బిజీగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అతలాకుతలం చేసేసి, సర్వనాశనం చేసేసి, అప్పులు చేసేసి, రాష్ట్రాన్ని కుప్పతొట్టులో పడేసి ఆయన అధికారంలోంచి దిగిపోయాడు. ఈ రోజున అన్ని రకాల హెడేక్స్ ఒకేసారి కూటమి ప్రభుత్వం మీద అటాక్ చేస్తా ఉన్నాయి. అప్పుల పరంగా ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ప్రజలు అత్యంత నమ్మకంతో మాకు కూటమికి అధికారం ఇచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకూడదు, ఎక్కడ చిన్న తప్పు జరిగినా కూడా కూటమికి అపకీర్తి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరోజు జైల్లో వేస్తే చాలని చెప్పి కళ్ళగన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి అరెస్ట్ చేస్తే బాగుండని చెప్పి కళ్ళగన్నారు. తర్వాత ఏమైంది సార్? 53 రోజులు ఆయన జైల్లో పెట్టి ఆయన పైశాచిక ఆనందం పొందొచ్చు కాక, కానీ ప్రజల దగ్గర చులకనైపోయాడు కదా. కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టాడని ఒక అపవాదు ఆయన మూటకట్టు. వైఎస్ఆర్సీపీలో ఎవరైతే మీరు రెగ్యులర్గా మాట్లాడుతుంటారో వాళ్ళందరినీ బీజేపీ కానీ మీరు కానీ తీసుకుంటున్నారట. ఆల్రెడీ కొంతమందిని తీసుకున్నారు, మరి కొంతమందిని రెడీగా ఉన్నది అట్ లిస్టు. సార్ ఇప్పుడు మా 3 పార్టీలకి ఎవరిని జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మాకే ఎనఫ్ లీడర్స్ ఉన్నారు. మాకున్న లీడర్స్తోనే 164 సీట్లు సాధించాం మేము. కొత్తగా ఎవరన్నా వస్తే అంటే మా భావజాలానికి ఆకర్షితులై, లేదంటే వాళ్ళ తప్పులు తెలుసుకుని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులు చేయాల్సి వచ్చింది. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఒక స్క్రిప్ట్ ఇచ్చి చదవమంటే అయిపోతే డోర్స్ ఓపెన్, అంతేనా? అదే చెప్తా ఉన్నాను సార్. అంటే డోర్స్ ఓపెన్ చేయలే మేము డోర్స్ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉంటారు ఆ పార్టీలో, అందరూ వచ్చేస్తారు మా పార్టీలోకి, కూటమి పార్టీలోకి సర్దేసుకుంటారు వచ్చి. కానీ మా నాయకత్వం డోర్స్ ఓపెన్ చేయలే. మేము ఆచితూచి ఆ రోజున వ్యక్తిగతంగా విమర్శలు చెయ్యని వాళ్ళు అలా ఎవరన్నా ఉంటే, ప్రజల్లో ఎంతో కొంత ఇంకా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, మా కూటమి నిబంధనలకి విరుద్ధంగా లేకపోతే కూటమి నిబంధనలకి అనుగుణంగా నడుచుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని పార్టీలోకి తీసుకుంటున్నారు తప్ప అరాకొర 1, 2 డోర్లు ఓపెన్ చేస్తే మొత్తం వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఓన్లీ రెడ్డి గారే మిగులు. రైట్, ఓకే. రమేష్ గారు చెప్పండి. ఏంటి మళ్ళీ రోజా గారిని టార్గెట్ చేసినట్టున్నారు? వీళ్ళని వదలరా రోజా గారిని, పేరుని గారిని? ఇప్పుడు
పవన్ కళ్యాణ్ గారు చాలా నీతులు చెప్పారు స్టేజ్ల మీద. ఏమని చెప్పారండి? సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఆడవాళ్ళ జోలికి వస్తే వాళ్ళని ఊరుకునే ప్రసక్తే లేదు, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకున్నారు, వాళ్ళని మాత్రం అరెస్ట్ చూపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డైరెక్ట్గా ఎస్పీల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చినా సరే ఈ రోజుకి కూడా ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఎవరిని కూడా అరెస్టులు చేయలేదు. అలాగే ఈరోజు రోజా గారి విషయంలో ప్రయాగరాజ్కి ఆవిడ ముందు రోజు వెళ్ళింది, వెళ్ళి అక్కడ ఆవిడ కుంభమేళాలో స్నానం చేయడానికి ముందు రోజు వెళ్తే నెక్స్ట్ డే ఈ ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద కూడా ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే మీరు ఆల్రెడీ చూపించారు. ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే ఆవిడ ఐరన్ లెగ్ అని చెప్పి వీళ్ళు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అది ఎంతవరకు సమంజసం అనేది కూటమి నాయకులకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు మేము నీతులు చెప్తాం అని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ సంగమంలో పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం ఘాట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 17 మంది భక్తులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఓకే, అంటే రోజా గారికి ఆ తొక్కిసలాటకి లింక్ పెట్టేశారు. ఐరన్ లెగ్ అని చెప్పి ఆనంద్ సార్ గారు ఎందుకు నవ్వుతున్నారు? మీ రోజా గారి మీ దగ్గర నుంచి పాఠాలు ఈ రకంగా ఒక మహిళని కూడా ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు, మహిళలను ట్రోల్ చేస్తే ఊరుకోమని చెప్తారు. ఈ రకంగా మహిళలను ట్రోల్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఈ రకంగా చేసిన వాళ్ళ మీద వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. సిబిఎన్ ఫర్ పీపుల్ అని చెప్పి ఆ సైట్లో అది ఉంది వీడియో. అయినా సరే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకోరు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి ట్రోల్స్ చేసినా సరే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. అది వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇవాళ ఇది జరిగింది, రేపొద్దున భవిష్యత్తులో ఎల్లకాలం రోజులు ఇలాగే ఉండవు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నారు, ఖచ్చితంగా పెడతాం, అందులో తిరిగేం లేదు. ఈ రోజుతో అయిపోయిందని వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే, ఏంటి ఆనంద్ సార్ గారు, అట్టుకు అట్టున్నర పడతాదట. అట్లు ఇప్పుడు ఎప్పుడో వచ్చి అట్టున్నర కోసం ఎందుకులేండి సార్, ఇంకా 4.5 ఏళ్ళ టైం ఉంది. ఇప్పుడు కుడుములు పడతాయో పిడుగులు పడతాయో చూసుకోమనండి, ఎందుకు వచ్చిన గొడవ. ఏంటి రోజా గారు ట్రోల్ చేయడం ఒక మహిళని? ఒకటి వర్మ గారు, ఇప్పుడు రాజకీయాల్లో విలువలు పాటించాలి, నైతికత ఉండాలి, అది కంపల్సరీగా ఉండాలి. ఈ విలువలు నైతికతకి తిలోదకాలు ఇచ్చినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ రాజకీయ పార్టీగా వచ్చినప్పటి నుండి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. రాజకీయ నాయకుల నోటి భాష మారిపోయింది, తీరు మారిపోయింది. రోజా గారు రాజకీయాల్లో ఉన్నారు, వారిని ట్రోల్ చేయడం కామనే. మహిళని పక్కన పెడితే ఒక రాజకీయ నాయకురాలుగా ట్రోల్ చేయడం కామనే. కానీ ఏ పాపం తెలియని ఇంట్లో మహిళలు కూడా బయటికి లాగి అసెంబ్లీలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ విధంగా మాట్లాడారండి? ఆవిడ అమరావతి ఉద్యమానికి 2 గాజులు విరాళం ఇస్తే ఎంత దారుణంగా 4 రోజుల పాటు విమర్శలు చేశారు. అది మేము మాట్లాడేది. రాజకీయాలు ఇంట్లో ఉన్న మహిళలు కూడా వీధులకు లాగుతారా? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమని తిట్టారు? చంద్రబాబు నాయుడు, నీ తల్లి కడుపున ఎందుకు పుట్టాను అని కుములు ఏడుస్తావు, నువ్వు నిన్ను కడిగేస్తాను అని అక్కడ ఆవిడ అమ్మన్నమ్మ గారిని, చంద్రబాబు నాయుడు గారి తల్లిని రాజశేఖర రెడ్డి అవమానించాడు. ఇక్కడ అసెంబ్లీలో వీళ్ళు అధికారంలోకి వచ్చాక రెచ్చిపోయి మాట్లాడారు. ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి వాళ్ళకి ఎందుకండి? పోనీ ఆయన రాజకీయ నాయకుడు, ట్రోల్ చేశారు, ఓకే, ఏముంది. ఐరన్ లెగ్ అనేది కామెడీగా మాట్లాడే మాటలు అవి, అది కూడా మాట్లాడకూడదని మేము చెప్తాం, అది కూడా తప్పని మేము మాట్లాడతాం. కానీ ఆవిడ అలా ఉండదు కదా. ఆవిడ ఏ విధంగా రెచ్చగొడుతుంది మనుషుల్ని? అసెంబ్లీలో ఏ విధంగా ఆవిడ ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ, ఒక శాసనసభ్యురాలు ఉండి ఏ విధంగా ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఇచ్చి నాలుగు ఏ విధంగా తిప్పేది, నాలుగు ఏ విధంగా నాట్యం చేయించేది అసెంబ్లీలో. ఆవిడ ఒక దళిత మహిళా మంత్రిని, పీతల సుజాత గారిని, ఇలాగ ఉన్నావు, సాండువాలాగా ఉన్నావు, డ్రమ్ములాగా ఉన్నావు అని ఎక్కిరించిందండి. వీళ్ళు ఏం మాట్లాడతారు? వీళ్ళు మేమేమో ఎస్టీలం కాదు, మా దగ్గర రావద్దు,
మేము మీరేం మైలు పడిపోరు, మేము ఒంటరాని వాళ్ళం కాదు అని అక్కడ మళ్ళీ అలా మాట్లాడుతుందండి. ఇంత దారుణంగా మాట్లాడే మహిళని రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఎంతో మహిళామణులు మన ఉమ్మడి రాష్ట్రంలో మన అసెంబ్లీలో రాణించారు, వాణి వినిపించారు, అందరి ప్రశంసలు పొందారు, అందరూ శాల్యూట్ చేశారు. అటువంటి వాళ్ళకి వారసురాలుగా ఉండాలి తప్ప ఇటువంటి ఇది జబర్దస్త్ లాంగ్వేజ్ తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టడం, జబర్దస్త్ బాడీ లాంగ్వేజ్ తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టడం కరెక్ట్ కాదండి. ఆవిడకి కరెక్ట్ కాదు. ఆవిడ చాలా కించపరిచి మాట్లాడుతుంది అందరినీ కూడా. లోకేష్ గారి గురించి ఏం మాట్లాడిందండి ఆవిడ? ఏం మాట్లాడింది ఒకసారి? ఇప్పుడు ఆవిడేమన్నా కరెక్ట్ అయితే, ఆవిడ ఎవరిని ఏమన్న మనిషి అయితే ఇప్పుడు ఆవిడ ఏదో ట్రోల్ చేసినందుకు బాధపడాలి వాళ్ళు. ఎంత దారుణంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారిని. ఆయన శారీరక రుగ్మత గురించి కూడా మాట్లాడిందే. లోకేష్ గారు లావుగా ఉంటే దాన్ని ఏ విధంగా వాళ్ళు హననం చేశారు? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందని వాళ్ళు ఎటువంటి పేర్లు పెట్టారు? పీతల సుజాత గారిని ఎంత దారుణంగా మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ విధంగా వాళ్ళు మాట్లాడారు? ఇవన్నీ ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి ఆత్మావలోకనం చేసుకుంటే మారితే మేము ఖచ్చితంగా మేము మామూలుగానే ఉన్నాం. అసలు మేము అటువంటి లాంగ్వేజ్ మేము యూజ్ చేయం, ఇటువంటి ట్రోల్స్ మేము చేయం. మీరు మారండి. ఫస్ట్ మీలో ఇంకా మార్పు రాలేదు. ప్రజలు తీర్పు చెప్పినప్పుడు, ప్రజలు బుద్ధి చెప్పినప్పుడు, ప్రజలు మిమ్మల్ని మారమని అవకాశం ఇచ్చినప్పుడు మీరు మారాలి. మీ యాటిట్యూడ్ మారాలి, మీ నాలుక, మీ భాష, మీ యొక్క హావభావాలు అన్నీ మార్చుకోవాలి. ఏం మారట్లేదు. ఏదో మాట్లాడేస్తున్నాం, ఖండించేస్తున్నాం, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాం. ఇది కాదు. రాష్ట్రంలో ఈవేళ టెక్నాలజీని తీసుకొచ్చింది ఎవరు? రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేసింది ఎవరు? ఓకే, ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చెందింది? ఎవరి టైంలో అభివృద్ధి చెందింది? ఈవేళ 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు? తెలుగుదేశం పార్టీ 6 సార్లు ఎలా నెక్కింది? ఈవేళ 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశాయి? 124 సీట్లు ఎందుకు ఇచ్చారు ప్రజలు? ఇచ్చినప్పుడు మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన 5 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు ఏంటి అని ఒక్క మీటింగ్ పెట్టి మీరు ఆత్మావలోకనం చేసుకుంటున్నారా? నాయకులకు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేస్తున్నాడా? మీ భాష మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి, మీ విధానం మార్చుకోండి అని చెప్తున్నాడా? లేదే. ఏమిటిది? మీరు ఎన్నన్నా మాట్లాడొచ్చా? మీరు ఎంతవరకన్నా మీరు వెళ్ళొచ్చా? మీ మాటలు కోట్లు దాటొచ్చా? మేము మాత్రం బిలుగుర్చుకుని ఆ బిర్లో నిలబడి మేము నైతిక విలువలు అనుకుంటూ నోరు కట్టుకుని, నోరు మూసుకుని, ముక్కు చెవును మూసుకుని మేము తపస్సు చేసుకోవాలి హిమాలయాలకు పోయి. మేమేమో సాధువులం కాదు, మునులం కాదు, యోగులం కాదు, ఋషులం కాదు, సద్గురువులం కాదు, అవధూతలం కాదు. మాకు ఉప్పు కారం తిన్నటువంటి పౌరుషం, నెత్తురు, చీము అన్ని ఉన్నాయి. ఎంతకాలం ఊరుకుంటాం? అదే 7 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఎందుకేమో చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారు? మొదలు పెట్టింది అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. మౌనం మొదలు పెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది. ఈ ఉదార స్వభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడతారు కానీ నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్రం నుంచి మేము కోరుకునేది చంద్రబాబు నాయుడు గారిని, అనుకుంటున్నారా? గాజులు వేసుకున్నారా? అదేం కాదు. చట్టాన్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చేసిన వాళ్ళు మాత్రం తప్పులు చేశారని చెప్తారు. మీ పార్టీలో మాట్లాడిన వాళ్ళ ముందు అప్పుడు ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పండి. వాళ్ళకు కూడా మీరు నీతులు చెప్పి మీరు మాట్లాడటం తప్పు అని చెప్పి అప్పుడు మాకు నీతులు చెప్పండి. ఏం చెప్తారు సార్? ప్రభుత్వం మళ్ళీ మాట్లాడేది తప్పు. మీ పార్టీలో ఉన్న వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళని ముందు మీరు వాళ్ళని కంట్రోల్ చేసి మీరు ఇలా తిడుతున్నారు, ఈ తిట్టడం తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పండి. అప్పుడు చెప్పినప్పుడు ఎదుటి చెప్పండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేస్తారు, ఎదుటి మాట్లాడని చెప్పి మళ్ళీ ఎదుటి మాట్లాడేస్తారు. మాది చాలా రిలయబుల్ గా. మాట్లాడిన మాటలు ఏం సమాధానం చెప్తారు చెప్పండి మరి.
ఎవరండి? చంద్రబాబు పాత్రుడు గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు. ఏం చెప్తారు చెప్పండి? ఓకే, ఆంజనేయ రెడ్డి గారు ఎవరు తిట్టారు? చంద్రగారు అయిన పాత్రుడు గారు, అలా కాదు రమేష్ గారు, కొండా ఉమా గారు నిండు అసెంబ్లీలో కొడాలి నాని గారిని తిట్టారు. కొడక చూసుకుందాం అని చెప్పి అది అసెంబ్లీలో తిడతాం కదా, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? నలుగురికి వినపడుతుంది కదా. నేను మాట్లాడి నువ్వు మాట్లాడి మధ్యలో వచ్చి పానకలోపల మాట్లాడితే ఎవరికి వినపడుతుంది? వేస్ట్ కదా. ఆంజనేయ రెడ్డి గారు ఇవ్వండి. ఆంజనేయ రెడ్డి గారు రమేష్ ఒక్క నిమిషం అండి. ఆంజనేయ రెడ్డి గారు ఏంటి సార్ ఈ సోషల్ మీడియా? వర్మ గారు ఈరోజు చెప్పండి. ఈరోజు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మీ దగ్గర కూడా ఉండుంటాయి. ఎందుకు ఓడిపోయాం మేము అనేది చెప్తున్నాను నేను. లిక్కరు, ఇసుక పాలసీలు, టీడీపీ ఆఫీస్ పై దాడి, చంద్రబాబు అరెస్ట్ ఘటన, భువనేశ్వరమ్మను తిట్టడం, పవన్ కళ్యాణ్ గారి విషయంలో వ్యవహరించిన తీరు, వీటన్నిటి వల్ల మేము ఓడిపోయామని చెప్పారు. ఆయనే ఒప్పుకున్నాడు, మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ఆయన డిబేట్ వచ్చిన వాళ్ళు ఒప్పుకోరండి, ఎందుకంటే డిబేట్ వచ్చిన వాళ్ళు బుర్ర పనిచేయట్లేదు వాళ్ళకి. ఆయన ఒప్పుకున్నారు. చెప్పండి అని చెప్తాను ఆనంద్ సాగర్ గారు. మీరు తిట్టారు, మీ వాళ్ళు కూడా తప్పులు చేశారు, మా వాళ్ళు చేసినవి కూడా తప్పులు అని చెప్పండి. అలా కాదు మీరు మధ్యలో మాట్లాడడం తప్పు. ముందు అది అనుకోండి, మీరు అది అనుకోండి, మధ్యలో చెప్పే అబద్ధాలు చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీ టైంలో మీరు మాట్లాడండి, మీ టైంలో మీరు మాట్లాడండి. మీరు ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. వర్మ గారు ఈరోజు ఆమెని, రోజా గారిని ట్రోల్ చేశారు, అసభ్యంగా మాట్లాడారు, ఎవరు ఆమోదించరు అది. కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. మనం ఏమి ఇచ్చామో తిరిగి మళ్ళీ మనకు అదే వస్తుందనే విషయం రోజమ్మ గారి విషయంలో చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. నేను స్క్రీన్ మీద ఉన్నానండి. హలో, మాట్లాడండి. నేను కనిపించలేదు అందుకని. కాబట్టి ఆమె ఏం మాట్లాడింది, ఈ రోజు ఏమిటి, దాన్ని ఎవరు సమర్థించడం లేదు. అది మీరు ఒక 2 రోజుల కిందట చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు, నేషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక వ్యాఖ్య చేశారు. ఈరోజు మనం అనేక రకాల పొల్యూషన్ ఎదుర్కొంటున్నాము. అది ఎన్విరాన్మెంటల్ గానీ, సౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, రకరకాల పొల్యూషను. దాంతో కొత్త పొల్యూషన్ ఒకటి కలిసింది. ఏమిటంటే సోషల్ మీడియా పొల్యూషన్. దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలా? ఈరోజు దానికి, ఈ పొల్యూషన్ లో ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు, అన్ని పార్టీలు చేస్తున్నారు. కానీ సమస్య ఎక్కడ? నిజంగా ఆ పార్టీ ప్రతినిధులు చేస్తున్నారా, వాళ్ళ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారా? దీని మీద దర్యాప్తు జరపాల్సి ఉంది. కానీ ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈరోజు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా అసభ్యంగా ట్రోల్స్ చేయడము, ఇష్యూస్ మీద మాట్లాడవచ్చు. మీరు ఈ 7 నెలల ప్రభుత్వంలో మీరు సూపర్ 6 అమలు జరపలేదని మాట్లాడవచ్చు, మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేదని మాట్లాడవచ్చు. కానీ అదే సమయంలో ఎవరైనా వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉంటే, మనం స్వీయ నియంత్రణ లేకుండా ఉంటే, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఏం మాట్లాడారు రోజమ్మ గారు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు? ఎంత అసభ్యంగా మాట్లాడారు, ఎంత ఆ పార్టీని అండబెట్టుకొని ఆయన ఎవరో బోరుగడ్డ అనిల్ అనే ఏం మాట్లాడారు? అసలు వీడియోలు చూస్తుంటే నిజంగా మనం సభ్య సమాజంలో ఉన్నావా? మన దగ్గర సంస్కృతి ఉందా, సభ్యత ఉందా, సంస్కారం ఉందని మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా వైసీపీ మూలము, వైసీపీ ప్రారంభించింది, వైసీపీ వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరినైనా అసభ్యంగా ట్రోల్ చేస్తే, ఇందాక మీరు ఐరన్ లెగ్ అని అనేక రోజులుగా అంటున్నారు. ఆమె ఎక్కడో కుంభమేళాకి వెళ్ళి పుణ్యస్నానం చేయడం కోసం వెళ్తుంది. ఎస్, ఒక హిందువుగా, ఒక కమిటెడ్ హిందువుగా, ఒక భక్తురాలుగా వెళ్ళి పుణ్యస్నానాలు చేయడంలో తప్పులేదు. కానీ అనేక సంఘటనలు జరిగాయి. 1951లో జవహర్లాల్
జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జరిగిన కుంభమేళాలో 800 మంది చనిపోయారు వర్మ గారు. దేశంలో అనేక సందర్భాల్లో ఈ తొక్కిసలాట జరిగింది, అనేక పుణ్యక్షేత్రాలు భక్తి కార్యక్రమాల్లో చనిపోయారు. నిన్నటి రోజున మీరు ఇందాక అన్నారు ఎంతమంది చనిపోయారో తెలియదని చాలా స్పష్టంగా యూపీ ప్రభుత్వం చెప్పింది. 30 మంది చనిపోయారు. చాలా మందిని మేము రికగ్నైజ్ చేశాము, కొంతమందిని ఇంకా వారిని రికగ్నైజ్ చేయాలా, వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియాల్సింది చాలా స్పష్టంగా చెప్పింది. ఈ రోజు కోట్లాది మంది కుంభమేళాకు వస్తుంటే అద్భుతమైన ఏర్పాట్లు ఒక్క రోజు 1.5 లక్ష మంది, నిన్నటి రోజున 10 కోట్ల మంది నిరంతరం ముఖ్యమంత్రి గారు అక్కడ ఉంటున్నారు. మొత్తం ఎంటైర్ క్యాబినెట్ ఉంటుంది, మొత్తం లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అంతా ఉంది. 50,000 మంది పోలీసులు, రకరకాల అధికారులు, రక్షణ వ్యవస్థ అక్కడ అయినప్పటికీ కూడా జరిగింది. కొన్ని సమయంలో జరుగుతుంటుంది, దాన్ని రాజకీయం చేయడము లేదా ఆమె వచ్చింది కాబట్టి అక్కడ జరిగిందని చెప్పడం దీన్ని ఎవరు ఆమోదించరు. బట్ నేనేమంటున్నా అంటే రోజమ్మని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమనండి. మనం మంత్రిగా ఉన్నప్పుడే ఏం మాట్లాడాము, ఎవరిని గురించి మాట్లాడాము, ఎటువంటి వ్యాఖ్యలు చేశాము, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఆమె రోజా గారికి కూడా ఉంది. అట్ ద సేమ్ టైం రాజకీయ పార్టీల వారి యొక్క పరిధిని మించి, వారి యొక్క క్రమశిక్షణ దాటి అసభ్యంగా ఏ రాజకీయ పార్టీ పెట్టడం సమంజసం కాదు. ఎవరైనా వారి మీద చర్య తీసుకోవాలా, పోలీసు వ్యవస్థలో ఉండే చట్ట ప్రకారము వారి మీద చర్య తీసుకోవాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఓకే కిరణ్, ఏంటి రోజా గారిని వదలరా ఇంకా? సార్ రోజా గారు అంటే మాకు అత్యంత ఎక్కువ గౌరవం ఉంది సార్, చాలా గౌరవం మీకు. ఆవిడ మీద వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు సార్. రాజకీయాల్లో మేము పాలసీ పరంగా విభజిస్తాం కానీ ఎవరి మీద కూడా వ్యక్తిగత కక్షలు మేము పెట్టుకోం సార్. అయితే ఆ మహాకుంభమేళాలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైన సంఘటన. దాన్ని రోజా గారికి ముడిపెట్టి ఆవిడ్ని ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం కూడా అసలు. ఎందుకంటే అదొక పవిత్రమైన స్నానం చేయడానికి ఆవిడ వెళ్ళినప్పుడు అక్కడ దురదృష్టకర సంఘటన జరిగింది. సో దానికి ఖచ్చితంగా మేము అందరం చింతిస్తా ఉన్నాం. అయితే ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు మనం ఏదైతే సమాజానికి ఇస్తామో అది సమాజం మనకు తిరిగి ఇస్తుంది. అది మంచి అయితే మంచి ఇస్తుంది, చెడు అయితే చెడు ఇస్తుంది. ఖచ్చితంగా మహిళల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ ఎవరు ట్రోల్ చేసినా కూడా అది 100% మనం తీవ్రంగా ఖండించదగిన విషయం. అయితే రోజా గారిని ఆ కాంటెక్స్ట్ చెప్తాను సార్ మీకు. రోజా గారిని ఐరన్ లెగ్ అని ఎందుకు అంటా ఉన్నారంటే, ఇది చెప్తున్నందుకు కూడా ఐఎమ్ సో సారీ. ఆవిడ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఎదుటి పార్టీ వాళ్ళని విపరీతంగా బూతులు తిడతారు, విపరీతంగా వాళ్ళని తిడతారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడతారు, అసలు అద్దు అదుపు లేకుండా మాట్లాడతారు. అది 2000 సంవత్సరం 2004-03 ఆ టైంలో ఆవిడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని విపరీతంగా తిట్టారు. ఏమైందంటే ఆవిడ టీడీపీలో జాయిన్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో ప్రమాదం తప్పింది. తర్వాత ఆవిడ రాజశేఖర రెడ్డి గారి పార్టీలో జాయిన్ అయ్యి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా తిట్టారు, విపరీతమైన బూతులు తిట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు ఆయన చనిపోయాడు. అప్పుడు అంటే ఈవిడ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో ఇట్లా ఘటనలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఆవిడ మాట్లాడిన మాటలకి నొచ్చుకున్న కార్యకర్తలు వాళ్ళు ఆవిడ్ని ఐరన్ లెగ్ అంటాం మొదలుపెట్టారు. అయితే ఆవిడ వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత కూడా మార్చుకోలే. శ్రీమతి రోజా గారు ఆవిడ వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయిన తర్వాత కూడా భువనేశ్వరి గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే సార్, ఈ రోజున మీరు ఒక పల్స్ పెట్టండి, ఒక పోల్ పెట్టండి 99 టీవీలో. రోజా గారికి వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడతారు, రోజా గారికి అనుకూలంగా ఎంతమంది మాట్లాడతారో మీకే తెలుస్తుంది. అంటే నేనేమంటా ఉన్నానంటే రాజకీయాల్లో మనం ఉంటున్నప్పుడు ఒక విలువలు, విశ్వసనీయత, మనం మాట్లాడే మాట మీద అదుపు, ఇవన్నీ కూడా మనందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. మనల్ని చాలా మంది అబ్జర్వ్ చేస్తారు. ఈ రోజున ఈ డిబేట్ చాలా మంది చూస్తూ ఉంటారు. మనల్ని రాజకీయాల్లో మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం పడిపోయేదాకా వీళ్ళు ఎట్లా ఎదుగుతా ఉన్నారు, ఎట్లా పడిపోతా ఉన్నారని ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సార్. సో ఇక్కడ ట్రోల్స్ చేస్తూ ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎవరు చేసినా కూడా దాన్ని మనం తీవ్రంగా పరిగణించాలి. కాకపోతే ఇక్కడ ఎవరు చేస్తూ ఉన్నారనేది మనం పట్టుకోలేకపోతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళే జనసేన టీడీపీ ముసుగులో చేస్తా ఉన్నారా, లేకపోతే ఈ ఫేస్ లేని ఫేకు పెదవులు కొంతమంది ఉంటారు, ఐఎమ్ సారీ టు సే దిస్, ఆ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని తిడతారు,
చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, కూటమిలో విచ్ఛిన్నం చేయాలని చూస్తారు, కూటమిలో గొడవలు పెట్టాలని చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని కూటమిని తిడతారు, మా ఫోటోలు పెట్టుకుని వాళ్ళని తిడతారు, మమ్మల్ని ట్రోల్ చేస్తారు, వాళ్ళని ట్రోల్ చేస్తారు. వీటన్నిటికీ కూడా ఎక్కడో ఒక చోట చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే గతంలో కత్తి మహేష్ గారు అనే ఒక అంశంలో కూడా ఆయనకి ర్యాండమ్ గా 100 కాల్స్ వచ్చాయి, 100 కాల్స్. ఆయన ఫోన్ నెంబర్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టేసి 100 కాల్స్ వచ్చాయి. కానీ ఆయన ఎవరి మీద కక్ష కట్టాడు? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు, లేకపోతే నాకు జనసేన వాళ్ళు ఫోన్లు చేస్తా ఉన్నారు అని చెప్పి ఆయన ఒక ఇదికి ఆయన కన్ఫైన్ అయిపోయాడు. కానీ నోబడీ నోస్, ఎవరికి తెలియదు ఆ 100 ఫోన్ కాల్స్ లో జనసేన వాళ్ళు ఎంతమంది చేశారు, టీడీపీ వాళ్ళు ఎంతమంది చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతమంది చేశారు, కత్తి మహేష్ గారి భావజాలం నచ్చని వాళ్ళు ఎంతమంది చేశారు అనేది ఎవరికి తెలియదు. సో వేగ్గా ఏంటంటే రోజా గారిని ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఓకే జనసేన వాళ్ళే చేస్తారు, లేకపోతే టీడీపీ వాళ్ళే చేస్తారు, బీజేపీ వాళ్ళే చేస్తారు అని ఒక కామన్ కంక్లూజన్ కి రావటం అనేది కూడా కరెక్ట్ కాదు సార్. ఓకే కిరణ్ ఏంటి జనసేన ప్లేయర్లతో అసలు రాజకీయం మొదలు పెట్టబోతున్నారట పవన్ కళ్యాణ్ గారు, నిజమా? సార్ ఖచ్చితంగా జనసేన ప్లేనరీ పట్ల మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు, అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్లేనరీ మాకు ఫస్ట్ టైం జరుగుతా ఉంది, వైఎస్ఆర్సీపీకి కానీ టీడీపీకి కానీ వాళ్ళకి చాలా సార్లు జరిగాయి. మాకైతే ఇటువంటి ప్లేనరీ 3 రోజుల ప్లేనరీ ఫస్ట్ టైం జరగబోతా ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు ఏమేమి అంశాలు పోతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఎట్లా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు అనేది మేమందరం కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఖచ్చితంగా పార్టీకి మాకు ఒక డైరెక్షన్ అయితే ఖచ్చితంగా ఆ ప్లేనరీ ద్వారా లభిస్తుందని అయితే మేమైతే ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏంటి ఏదో కొత్త డైరెక్షన్ అని చెప్పి ఎక్కువ వినిపిస్తున్నది. కిరణ్ వాట్ ఈస్ అవర్ రోల్ ఇన్ ప్లేనరీ అరేంజ్మెంట్స్? ఇంకా తెలియదు సార్, తెలియదు. కమిటీస్ ఇంకా ఫామ్ అవ్వలేదు. బట్ ఐ రియలీ విష్ ఐ కుడ్ గెట్ సమ్ రోల్ టు ప్లే. ఆల్ ద బెస్ట్. రమేష్ గారు మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? అందరూ క్లియర్గా చెప్పారు రోజా గారిని ఓకే అలా అనడం తప్పే, కానీ అదే కొద్దిగా రివర్స్ అవుతుంటుంది మనం చేసేది ఎక్కడో దగ్గరని. ఇప్పుడు రివర్స్ అవుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో ఇలా చేశారు, ఇలా చేయొద్దు ఇంకా అని చెప్పి వాళ్ళందరూ కూడా నిండు సభల్లోనూ వేదికల మీద చెప్పి యాక్షన్ తీసుకున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ మేము అడిగేది అదేనండి, వీళ్ళు ఎంతసేపు కూడా టాపిక్ ని వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇప్పటికే అలా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వీళ్ళు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఇలా చేస్తున్న వాళ్ళ మీద మేము ఫేక్ అకౌంట్స్ అని చెప్పి వీళ్ళు చెప్పి అక్కడితో తప్పించుకుంటున్నారు. అవి ఫేక్ అకౌంట్స్ కాదు, ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లున్న అకౌంట్స్ వాళ్ళ మీద అన్నా సరే చర్యలు తీసుకోండి అని చెప్పి మేము కంప్లైంట్లు ఇచ్చినా సరే వీళ్ళు చర్యలు తీసుకోవట్లా. అప్పుడు వీళ్ళు ఎంత పారదర్శకంగా ఉన్నారనేది మా అందరికీ తెలుస్తుంది, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు? ఎవరైతే ఇలా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా మా పార్టీ వాళ్ళైనా సరే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారో చెప్పలేదో వర్మ గారు? పారదర్శకంగా చేయాలన్నది వాళ్ళ డిమాండ్ అండి. అలా చేయట్లేదు కదా. అలా చేయనప్పుడు దీన్ని మళ్ళీ వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళ హయాంలో మొదలైంది, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇంకా కంటిన్యూ అయ్యేటప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు ఓకే మీరు చెప్పారు కదా మీ పాయింట్, దాన్ని అలా మనం లాక్కుంటే టైం లేదు. ఆనంద్ సార్ గారు ఏమండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి మొదటి నుండి రాజశేఖర రెడ్డి గారి వరకు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రి, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ చరిత్ర ఒకసారి చదువుకోవాలి తమ్ముడు రమేష్. అప్పుడు ఎప్పుడు ఇటువంటి భాష లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాకే ఈ యొక్క జాడ్యం చెప్తున్నాను సార్. అది ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయాల్లో విలువలు ఇందమ్మ అంటే అందమ్మ అంటారు. గివ్ అండ్ టేక్ పాలసీ కదా రెస్పెక్ట్ అనేది. అవతల వాళ్ళు మంచి భాష మాట్లాడుతుంటే మేము కూడా అదే భాష మాట్లాడతాం. మీరు కట్టలు దించుకుని మీరు ఏదేదేదో మాట్లాడితే మైక్ ముందు మాట్లాడుతున్నాం, మీడియాతో మాట్లాడుతున్నాం, డిబేట్ లో మాట్లాడుతున్నాం, సెన్స్ లేకుండా మాట్లాడితే ఎక్కడ పోతుంది సమాజం అని చెప్పి మాట్లాడుతున్నాం. పారదర్శకత, నైతికత, విలువలు పాటించమనే మేము కూడా కోరుతున్నాం చేతులు ఎత్తే అందరికీ కూడా. నేనేమంటున్నట్టు వర్మ గారు, అట్లీస్ట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో హెచ్చరికలు జారీ చేశారు ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళని.
మీరు చెయ్యొద్దు అంటున్నారు, కానీ దానికి అవి లెక్క చేయకుండా కొంతమంది చేస్తున్నారు. నిజంగా వాళ్ళు చేస్తున్నారు అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అట్లీస్ట్ వాళ్ళు సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశారు. గత 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడన్నా చూసామా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇష్టం వచ్చినట్టు ఆ జెండాలు పట్టుకొని మాట్లాడుతుంటే, బోరుగడ్డ అనిల్ కానీ ఎవరెవరో మాట్లాడుతుంటే, మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు ఆపండి, మీరు పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ముఖ్యమంత్రి స్థాయిలో ఎప్పుడన్నా ఒక్క మాట మాట్లాడారా? అట్లీస్ట్ ఇప్పుడైనా మాట్లాడుతున్నారు. మాట్లాడినా కొన్ని ఆగడం లేదు, ఆగాలని మనం కోరుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ ట్రోల్స్ అసభ్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. నేను ఒకటే వైసీపీ అభ్యర్థి రమేష్ గారికి అప్పీల్ చేస్తున్నాను, మీరు కంప్లైంట్లు ఇచ్చినా చేయడం లేదంటే న్యాయస్థానాలు ఉన్నాయి, మీరు వెళ్ళండి న్యాయస్థానాలు లేకుండా మేము అకౌంట్స్ సాక్ష్యాలతో ఇచ్చామండి, అక్కడి నుంచి రిలీఫ్ పొందండి. అందులో ఎటువంటి సార్ పారదర్శకత ఖచ్చితంగా ఉంది సార్. కాకపోతే ఒక స్ట్రిక్ట్ పాలసీ తీసుకురావాలి. గవర్నమెంట్ పాలసీ అందరికీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు సార్. ఒకళ్ళకి బాగా ఒకళ్ళకి సరిగ్గా చేయకపోవడం అనేది ఏమి ఉండదు. ఖచ్చితంగా సమూలంగా మార్పులు అయితే రావాలి సార్. ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ లో రావాలి. ఇప్పుడు పాలసీ తీసుకొచ్చినంత మాత్రం మనం కంట్రోల్ చేయలేము అంత ఈజీగా. మైండ్ సెట్ లో మార్పు రావాలి. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో కొన్ని లక్షల ఫేక్ అకౌంట్లు ఉన్నాయి సార్. వాటన్నిటిని కూడా రిమూవ్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి సోషల్ మీడియా నుంచి. మనం ఊరికే 1-2 సార్లు ఇలా డిబేట్స్ లో మాట్లాడుకుంటే కాదు సార్. సోషల్ మీడియాలో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఎరాడికేట్ చేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి సార్. ఫేక్ అకౌంట్స్ ఎవరైతే రన్ చేస్తా ఉన్నారో ఫోటోలు లేకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ చర్చలో పాల్గొందుకు. థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్ యూ అంజయ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.